వెల్కమ్ టు పూరా లోకల్. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ సింగర్ దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు. ఆమె తనువు చాలించిన వార్త సినీ లోకాన్ని, సంగీత అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 17కు పైగా భాషల్లో దాదాపు 50,000 పాటలను ఆలపించి ఆ గొంతులోనే ఒక ప్రయోగశాల ఉందని చాటింది. సిగ్గులొలికిన అమ్మాయి నువ్వు, ప్రణయంలో మునిగిన హృదయాల ఊపిరి, వేదనతో కుమిలిన తల్లి గుండె చప్పుడు, భక్తి పారవశ్యం, తాత్విక తాదాత్మ్యం, ఇలా నవరసాలను కేవలం తన గొంతుతోనే పలికించిన ఏకైక అద్భుతం ఎస్ జానకమ్మ. ఊహ తెలిసినప్పటి నుంచే పాటను ప్రపంచంగా మార్చుకున్న ఆమె చదువుకోలేదు, కానీ తన పాటల ప్రయాణంలోనే ఎన్నో భాషలను నేర్చుకుని పండితురాలయ్యారు. 1957లో తమిళ చిత్రం విదియన్ విలయట్టు ద్వారా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ మరుసటి రోజే ఘంటసాల గారితో కలిసి ఎమ్మెల్యే చిత్రంలో పాడి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. బావమరతల చిత్రంలోని నీలి మేఘాలలో, గాలి కెరటాలలో పాటతో ఆమె కెరీర్ ఊపందుకుంది. స్వరాన్ని మార్చడంలో జానకమ్మది ఒక గారడి అనే చెప్పాలి. సప్తపదిలో గోవుల్లో తెల్లన అంటూ చిన్నారిలా పాడిన శ్రీవారి శోభనంలో ఒకే పాటలో అటు యువతిగా ఇటు వృద్ధిరాలుగా గొంతు సవరించుకున్నా అది ఆమెకే సాధ్యమైంది. ఘంటసాల, ఎస్పి బాలు, ఇళయరాజా, ఎస్ దాస్ వంటి ఎందరో దిగ్గజాలతో కలిసి పనిచేసి 6 తరాల కథానాయకులకు ఆమె గొంతయ్యారు. సినీ సంగీతంలోనే కాకుండా రామోజీరావు ప్రోత్సాహంతో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. అలాగే 1970లో చంద్రుడిపై మానవుడు కాలు మోపిన సందర్భంగా దక్షిణాదిలోనే తొలి ఆంగ్ల గీతాన్ని పాడిన ఘనత కూడా జానకమ్మదే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం జానకమ్మదే. తన జీవితంలో మర్చిపోలేని ఎన్నో సంఘటనలు ఆమె పంచుకున్నారు. కార్తీక దీపం సినిమాలోని నీ చేతుల్లో తలవాల్చి పాట రికార్డింగ్ సమయంలో ఆమె భర్త రాంప్రసాద్ గుండెపోటుతో ఆసుపత్రిలో ఉంటే ఆ బాధను దిగమింగి భర్తను తలుచుకుంటూ ఎంతో అర్థిరతతో ఆమె పాటను ఆలపించారు. అలాగే కన్నడ చిత్రం హేమావతిలోని క్లిష్టమైన రాగాల పాట కోసం దేవుడికి ముడుపు కట్టి పాడిన పట్టుదల ఆమెదే. దిగ్గజ గాయని సుశీల నా వల్ల కాదు అన్న కొంచెం సలంగే చిత్రంలోని సింగార వలనే దేవా పాటను నాద స్వరంతో పోటీపడి పాడి మరీ ఔరా అనిపించారు. అవును, ఆ కృష్ణ పరమాత్ముడి కృపా కటాక్షంతోనే తాను ఇన్ని వేల పాటలు పాడగలిగానని ఎప్పుడు వినయంగా చెప్పే జానకమ్మ ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ నీలి మేఘాలలో, గాలి కెరటాలలో ఆమె పాడిన అమర గీతాలు కోట్ల మంది గుండెల్లో చిరంజీవిగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.